అంటే ఇది సాగుతోనే సాధ్యపడుతుంది భారతదేశం యొక్క స్వతంత్రం అని వీళ్ళు భావించారు. లేదు శాంతియుతంగా కూడా చేయొచ్చని మహాత్మా గాంధీ గారు భావించారు. వాట్ ఎవర్, బట్ ఈ ఇద్దరి యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఈ దేశాన్ని రక్షించుకోవాలి, ఈ దేశం మన సొంతం కావాలి, ఈ దేశాన్ని వాడు వదిలిపోవాలి, అంతే కదా. ఇప్పుడు రాజకీయ నాయకుల యొక్క ఇంటెన్షన్ ఏంది? ఇది అంతా స్వతంత్రం రాకముందుకు ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత ముచ్చట చెప్తా. రాజకీయ నాయకుల యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఈ దేశాన్ని కాపాడాలి, ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలి, ప్రపంచ దేశాలతో పోటీ పడేటట్టు భారతదేశాన్ని చక్కదిద్ది తీర్చిదిద్ది ముందుకు తీసుకుపోవాలనేది వీళ్ళ ఇంటెన్షన్. ఇప్పుడు ఈ మావోయిస్టులు అడవులలో పోయి ఈ అన్నుల యొక్క ఇంటెన్షన్ ఏంది? ఎవడు ఈ దేశాన్ని దోసుకోవద్దు, అక్రమాలు చేయొద్దు, అన్యాయాలు చేయొద్దు, రాజకీయ నాయకులు నల్లధనాన్ని కూడగట్టుకోవద్దు, గిరిజనులను కాపాడాలి, పోడు భూములను కాపాడాలి, అందరికీ సమానమైన హక్కులు ఉండాలి, కుల వివక్షత ఉండకూడదు, మత వివక్షత ఉండకూడదు, అన్నిటికంటే మెయిన్గా ఈ కార్పొరేట్ సంస్థలు వ్యవస్థలు పేదవాడి రక్తాన్ని పీల్చుకోవద్దు, ఒక సమసమాజం అంటూ వాళ్ళకు తోచినట్లు కొంత ప్రాక్టికల్ కొన్ని జరిగినా కొన్ని జరగకపోయినప్పటికీ బోత్ అంటే వాళ్ళిద్దరి ఇంటెన్షన్ అనేది ఒకటే. అటు రాజకీయ నాయకుడికి అభివృద్ధి చేయాలని ఉంటుంది, ఇక్కడ వీళ్ళకు పేదోడు బాగుపడాలనే ఉంటుంది కదా. కాకపోతే ఆడు హింసాత్మకమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. చట్టం రాజ్యాంగం ఇవన్నీ వచ్చినాయి కనుక మనమేమో రాజకీయంగా పార్టీల పరంగా ఈ రకంగా కొట్లాడుతూ ఉన్నాం. బట్ మనవాడే అయినప్పుడు మార్గం మంచిది కానప్పుడు మనం సర్ది చెప్పాలి సాధ్యపడినంత వరకు. మరి కొందరు అన్నారు నన్ను మిత్రులు, మరి వాడొచ్చి మనల్ని చంపుతుంటే అంటే ఈ మావోయిస్టులు అన్నలందరూ కూడా మరి అందరినీ చంపుతుంటే మరి చూస్తూ ఊరుకోవాలా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, చట్టం తన పని తను ఖచ్చితంగా చేసుకుంటూ పోతుంది. వాళ్ళు అట్లా చంపడానికి అట్లా వచ్చినప్పుడు మనం పట్టుకోవాలి, ఖచ్చితంగా కేసులు పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు వాడు చేసింది తప్పే అని నువ్వు అంటున్నావు, మరి మనం చేస్తుంది కూడా తప్పే అవుతుంది కదా, నెంబర్ 1 థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వారు ఎప్పుడు కూడా ఒక సామాన్యుడు కడుపు కొట్టాలని అనుకోలే. ఎవడైతే ఒక ఎమ్మెల్యే ఒక 1000 ఎకరాలు గిరిజనుల భూములు కబ్జాలు పెడితే వాడిని కొట్టాలనుకుంటాడు. ఎవడైతే ఒక పోలీసు ఉద్యోగి వాడి అధికార దుర్వినియోగం చేస్తూ కుల వివక్షత చూపిస్తూ ఒక మహిళను, ఒక గిరిజన మహిళనో లేకపోతే పేదవాడినో ఎవరినో ఒకరిని సిటీలనో పల్లెటూరునో ఎక్కడనో చిత్రహింసలు పెట్టి కొట్టి తప్పుడు కేసులను బనాయించినప్పుడు వాళ్ళ భరతం పట్టాలా, వాడిని చంపాలని అనుకుంటారు. నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఒక కార్పొరేట్ వాడు వచ్చి కంపెనీ పెట్టి అడవిని నాశనం చేయాలనుకుంటే వాడిని చంపాలని అనుకుంటారు. మాట ఇచ్చి తప్పిన ఒక ముఖ్యమంత్రిని చంపాలనుకుంటారు. నిజంగా చెప్తా ఉన్నా, చంపడం అనేది తప్పే. బట్ ఒక్కసారి మనం వాళ్ళ విజన్, వాళ్ళ ఇంటెన్షన్ చూద్దాం. ఎక్కడన్నా ఒక మావోయిస్టు అడవిలోకి పోయిన ఒక అన్న ఒక పేదవాడి కడుపు కొట్టిండన్న వార్త మనం విన్నామా? 100 మంది ఎమ్మెల్యేలు ఈ దేశంలో పేదోన్ని దోసుకున్నారు, వాళ్ళ సొమ్ము తిన్నారు, వాళ్ళ కడుపు కొట్టినరని నేను రాసేయగలుగుతాను. నిజంగా చెప్తా ఉన్నాను, నాకు గుండెల మీద ప్రమాణం చేసుకొని మరి నేను చెప్తా. 100 మంది ఎమ్మెల్యేలు ఈ దేశంలోని ఈ రాష్ట్రంలోని పేదల కడుపు కొట్టిందని నేను రాసేయగలుగుతాను. అడవిలోకి పోయిన ఒక అన్న ఒక మావోయిస్టు ఒక పేదోడి సొమ్ము దోసుకుంటూ తినడని మీరు ఒక్కరైనా ప్రూవ్ చేయగలుగుతారా? లేదు. వాళ్ళ ఇంటెన్షన్ మంచిదే, కాకపోతే వాళ్ళు ఎంచుకున్న మార్గం మంచిది కానప్పుడు మనం కూడా వాళ్ళ మాదిరే హింసాత్మకమైన మార్గాన్ని ఎంచుకొని సంపుకుంటూ పోతే వ్యత్యాసం ఎక్కడున్నది? మనం ఎవరిని చంపాలి? మన దేశంలోకి చొరబడి నీ మతమేంది, నీ కులమేందని అడిగి గన్ను పెట్టి కాల్చినోడిని కదా చంపాలి.